అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సంక్రాంతి సెలవులు పొడిగింపు, మళ్ళీ మార్పులు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి స్కూల్స్కి, కాలేజెస్కి 13, 14, 15 సెలవు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బ్యాంకులకి చూద్దాము. ఇప్పటికే వారికి సంక్రాంతి 14న సెలవు ఇవ్వగా 15వ తేదీ కూడా హాలిడే ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఏపీ స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో జనవరి 15 సెలవు ఇస్తూ గతేడాది డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణ చేసింది. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు 14, 15 2 రోజులు హాలిడేస్ ఇవ్వనున్నారు. ఏపీలోని స్కూల్స్ సంక్రాంతి హాలిడేస్ మరి ఏంటి అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది ఆల్రెడీ. సాధారణంగా 1-2 రోజులు సెలవులు వస్తూనే విద్యార్థులకు ఎగిరిగంతేస్తారు. అలాంటిది ఇప్పుడు వారం రోజులకు పైగా సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరి ఇప్పటికే తెలంగాణలో స్కూల్స్ విద్యార్థులకు సంక్రాంతి సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా జూనియర్ కాలేజీ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అయితే ఇంటర్ కాలేజీలకు ఈ సెలవులు అయితే మంజూరు చేయడం అనేది జరిగింది. తిరిగి ఈ కాలేజీలు 17వ తేదీన ప్రారంభమవుతాయని కూడా చెప్పారు. అయితే జనవరి 11వ తేదీ రెండో శనివారం, 12వ తేదీ ఆదివారం కావడంతో మొత్తంగా 6 రోజుల పాటు సెలవులు లభించాయి. అలాగే ఏపీ, తెలంగాణ స్కూల్స్, కాలేజీలకు కూడా సంక్రాంతి సెలవు పొడిగించే అవకాశం అయితే ఉంది. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.